మిచాంగ్ తుఫాను కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఎం అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. అనకాపల్లి మండలం తుమ్మపాల ప్రాంతాల్లో తుఫాను కారణంగా ముంపుకు గురైన వరి పంటలను సిపిఎం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి కె లోక్నాథం మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటను చేతికొచ్చే సమయంలో మిచాంగ్ తుఫాను పాడు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు గాలులు వరి పంటలు నేలకొరిగాయని, కొన్ని ప్రాంతాల్లో కుప్పలు తడిసి ముద్దయ్యాయన్నారు. దీంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో రైతులు కొట్టుమిట్టాడుతున్నారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సిపిఎం పార్టీ బృందం పర్యటన చేసింది. ఈ ప్రాంతంలో వరి మొత్తం ఏదైతే ఇంటికి వస్తుంది అనేక ఆశలు పెట్టుకున్న రైతుకి ఆశనపాతంలాగా ఈ వర్షం తయారైంది. దాదాపు వేలాది రూపాయలు రైతుకి నష్టం జరిగింది. ఒకవైపున కోతలు కోసి అంటే ఒక దగ్గర కుప్పలు పెట్టుకున్న అంతా సర్వనాశనం అయింది. అట్లాగే పంటకి ఇంటికి వస్తుంది అని అనుకునే పంట మొత్తం ఈ వర్షం వల్ల గాలుల వల్ల ఒలిగిపోయింది. ఆ రకంగా రైతాంగానికి తీవ్ర నష్టం జరిగింది. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, నివారణ చర్యలు చేపట్టాలి. రైతు ఏదైతే పంట కోల్పోయారో ఆ పంటకు సంబంధించిన దానిలో సమగ్రంగా విచారణ జరిపి సమగ్రమైన సర్వేలు జరిపి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలనేది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇదే కాదు, ఈ ప్రాంతానికి సంబంధించిన దాంట్లో మనందరికీ తెలుసు అనేక మంది కౌలు రైతులు ఉన్నారు. ఆ కౌలు రైతులకు కూడా తీవ్ర నష్టం చేసింది. ఒకవైపున రైతాంగానికి, ఇంకో వైపున కౌలు రైతులకి నష్టం చేసిన ఈ వర్షం అనేక ఇబ్బందులు పెడతా ఉంది. కాబట్టి ప్రభుత్వం దీని మీద సర్వేలు చేసి